శ్రీల ప్రభుపాదకి శ్రీ శ్రీ గౌరనితాయ్ భగవానికి జగన్నాథ్ బలదేవ్ సుభద్ర మహారాణికి శ్రీమద్ భగవద్గీతకి మేము భగవద్గీత 4వ అధ్యాయం మొదటి 6 అధ్యాయాలని కర్మయోగం అంటారు, మధ్యలో ఉండే 6 అధ్యాయాన్ని భక్తి యోగం అంటారు, ఆఖరిలో ఉండే 6 అధ్యాయాన్ని జ్ఞానయోగం. అంటే బేసిక్గా ఏ విధంగా ఆసక్తి లేకుండా భోగ ప్రవృత్తి లేకుండా భగవంతుడు చెప్పిన విధంగా ప్రతి భోగ ప్రవృత్తి లేకుండా మనం అందరం మామూలుగా పనిచేసేది ఇప్పుడు దాకా. భగవద్గీత మనం చెప్పుకుంటుంది 4వ అధ్యాయం మొదటి 6 అధ్యాయాన్ని కర్మయోగం. మామూలుగా జనాలకి భగవంతుడి గురించి ఆత్మ గురించి అంత ఇంట్రెస్ట్ ఏం లేదు. అంత ఇంట్రెస్ట్ ఉంటే ఈ దేశం ఇట్లా ఉండదు. ఈ సినిమా వాళ్ళు, క్లబ్బులు, ఈ మతం మార్పిళ్ళు, తర్వాత ఈ హోటళ్ళు, తర్వాత ఈ మెటీరియలిజం అంటే అన్యాయాలు, అక్రమాలు, మోసాలు. అంటే జనాలందరూ భగవద్గీత పద్ధతిలో మాలాగా బతికితే ప్రశాంతంగా ఉంటారు. కానీ జనాలకి మనస్సు మీద కంట్రోల్ లేదు. అంటే జనాలు కొద్ది కర్మలు చేస్తూ ఉంటారు. అందుకే భగవంతుడు కర్మల ద్వారా కూడా నువ్వు ఏ విధంగా నా దగ్గరికి రావచ్చు. అందరూ మోసాలు చేయట్లా, అందరూ మాంసం తింటలేదు, సారాయిలు తాగట్లేదు, కానీ భక్తి చేయటం లేదు. దట్ ఈస్ దట్, భక్తి చేయటం లేదు. అంటే ఏ విధంగా కర్మలు చేస్తే క్రమంగా మనం ఆ కర్మల ద్వారా కూడా దేవుడి దగ్గర రావచ్చు. భగవంతుడు చెబుతున్నాడు. ఉదాహరణకి మీరు కూలి పని చేస్తున్నారు, ఉదాహరణకి పని చేస్తున్నాడు, వాడికి కూలాడికి ఒక లేబర్ క్లాస్ వాడికి దేవుడు అని అన్నీ అంటారు కదా, బాగా తిన్నవాడు ఉన్నవాడు పని లేదు కాబట్టి దేవుడు అంటాడు. కాయ కష్టం చేసేవాడు అంత దేవుడు అంటే ఎట్ట కూర్చుంటాడు. వాడు సాయంత్రం నుంచి రేపు పొద్దున నాకు పని దొరుకుతుందా లేదా, రేపు నేను పని చేయగలనా లేదా, అది పని ఎంత కష్టంగా ఉంటుంది అని చూసుకుంటారు కదా. కాబట్టి అటువంటి వ్యక్తులు ప్రశాంతంగా దేవుడి గురించి ఆలోచించలేరు. వాళ్ళను కూడా ఎలా దేవుడికి దగ్గరయ్యేట్టుగా చేయాలి. మన పాతకాలంలో బావుల నుంచి నీళ్ళు తాగేవాళ్ళు. ఇక ఇప్పుడేంటి ట్యాపులు వచ్చేసాయి, ఓవర్ ట్యాంకులు వచ్చాయి. ఇంతకుముందు వెనకటి కాలంలో బావుల నుంచి నీళ్ళు ఉంటారని 8:15 దాకా కమ్మింది ఫ్రెండ్. నా మెడక ఇడిది పక్కన లేకుండా పాతకాలం అప్పుడు బావుల్లో నీళ్ళు తోలుకునేవాళ్ళు. చెరువుల నుంచి, బావుల నుంచి, నదుల నుంచి. ఇప్పుడు చెరువుల్లో నదుల్లో నీళ్ళని చెడగొట్టారు. మీలాంటి వాళ్ళే ఈ కంపెనీలు పెట్టి, కార్ఖానాలు పెట్టి, తర్వాత ఈ సిటీ సివిలైజేషన్లో మురికి నీళ్ళని కాలువలోకి వదిలిపెట్టి ఆ నీళ్ళు పనికి రాకుండా చేసి. అటు ఇక్కడ పాయింట్ వచ్చి మనం పాతకాలంలో ఇంత కలుషితంగా ఉండేవి కాదు. వాళ్ళకి ప్రొటెక్టెడ్ వాటర్ అవసరం ఉండేది కాదు. అంటే నీళ్ళు బాగానే ఉండేది. ఇప్పుడు నీళ్ళన్నీ పాడైపోయినాయి. అటు మీరు బాటిల్ కొనుక్కోవాలా, లేదా మున్సిపల్ వాటర్ సప్లై కావాలా, సంథింగ్. నేను ఇస్తున్న ఉదాహరణ, పాతకాలంలో జనాలు నీళ్ళ అవసరాలకి బావి దగ్గరికి వెళ్ళేవాళ్ళు. అప్పుడు పొరపాటు బకెట్ నీళ్ళలో పడిపోతుంది బావిలో, అది కూడా
బకెట్ అంతే కదా, అప్పుడు తాడు తెగిపోయింది, బకెట్ నీళ్ళలో పడిపోయింది, పొరపాటు మీరు ఇటు చేయి జారింది, కాబట్టి మీ తాడు మీద మీ కంట్రోల్ పోయింది, బకెట్ పోయి నీళ్ళలో పడిపోయింది, నీళ్ళలో పడి నీళ్ళతో మునిగిపోయింది, అది బాటం అడుగుకి వెళ్ళిపోయింది. మరి దానికి గాలం అనేవాడు కదా, గాలం వేయడం, గాలం వేస్తారు. అంటే మీరు ఒకటే కొక్కి అయితే ఇటు ఇబ్బంది పడుతూ ఉంటారు. అన్ని వైపులో కొక్కీలు ఉంటే దాన్ని గాలం అంటారు, అంతే దాన్ని గాలం అంటారు. ఆ గాలం వేస్తే అటు ఆ బకెట్ హ్యాండిల్ గాలానికి పడుతుంది, సులభం. మీరు ఒక హుక్కుతో బకెట్ తీయడం, గాలం వేస్తే ఆడుకున్నట్టుగా పని అయిపోతుంది. కాబట్టి కృష్ణుడు మనం రకరకాల మనస్తత్వం ఉండే వ్యక్తులని భగవంతుడికి తెలుసు, అంతే కదా. నీ బుద్ధి నా బుద్ధి ఒక రకంగా ఉంటుందా ఏంది? ఉండదు కదా. నీ బుద్ధి ఏందో, మీరు మీ తిండి అలవాట్లు ఏందో, మీ ఆలోచనలు ఏందో అంటే కదా. సో మనకంత ఛాయస్సులు ఉంటాయి జీవితంలో. ఏ ఊళ్ళో ఉండాలా, ఏ ఇంట్లో ఉండాలా, ఏం తినాలా, ఎట్లాంటి పిల్లాన్ని తీసుకోవాలా, ఆ పిల్లాన్ని ఏం చేసుకోవాలా, రకరకాలు. అందుకని బుర్రకో బుద్ధి, బుర్రకో కోరిక. బుర్ర అంటే ఇది. ఎన్ని బుర్రెలు ఉన్నాయో ఒక్కొక్క బుర్రకి ఒక బుద్ధి ఒక రకంగా ఉంటుంది. నేను దేవుడి పిచ్చిలో ఉండేవాళ్ళు కూడా కొంతమంది అన్ని రకాల దేవుళ్ళు పూజిస్తూ ఉంటారు. కొంతమంది మనుషులు కూడా దేవుడిగా బుద్ధి లేకుండా, వాళ్ళ బుద్ధి అది, మనం ఏం చేస్తాం. రకరకాలు. మేము ఎవడు దేవుడు, ఆయన ఎందుకు దేవుడు, ఇలా దానికి ప్రమాణం ఏంటి, వీళ్ళు ఏమంటారు, కొద్దిగా గట్టిగా ఆలోచించేవాళ్ళు. అల్లాటప్ప మనుషులు కాదు. కృష్ణుడి దగ్గరికి వచ్చేవాళ్ళు అల్లాటప్ప రకాలు రాలేదు. కృష్ణుడి దగ్గరికి వచ్చేవాడు మంచి తెలివి గలవాడై ఉంటాడు, పట్టుదల గలవాడై ఉంటాడు కదా. అతను ఒక మంచి వ్యక్తి అయి ఉంటాడు. నిజంగా దేవుడి దగ్గరికి వచ్చేవాడు మంచి వ్యక్తి అయి ఉంటాడు. ఇవన్నీ దొంగదండాలు పెట్టి తిరుగుతూ ఉంటారు. జనాలకి నేను భక్తుడు అనిపించాలా, వాళ్ళ జేబులు కట్ చేయించిన తర్వాత అంటే కదా. ఇప్పుడు మంత్రులు ఏంటంటారు, అని మందిరాలకు పోతూ ఉంటారు. వాడికి దేవుడు పని లేదు, జనాలు నమ్మించాలా, అంతా కూడా మంచివాళ్ళు. ఎందుకంటే మాకు దేవుడు అంటే నమ్మకం ఉంది. ఆ నమ్మకం మీద వాళ్ళందరినీ మనం బోల్తా కొట్టించున్నాం. కానీ నిజమైనటువంటి భక్తులు ఉంటే అటువంటి వాళ్ళని మీరు ఎంత పరీక్ష చేసినా కూడా వాళ్ళు నిజంగా దేవుడి మీద వాళ్ళకి ఆకర్షణ ఉంది. కాబట్టి వాళ్ళు ఎప్పుడు వాళ్ళని సడన్గా గమనించినా కూడా వాళ్ళ జీవితంలో వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటూ ఉంటారు. దట్ ఈస్ కాల్డ్ డివోటీ. అంటే మనం ఎవడికో నాటకం చేసి లేదా భక్తి నాటకం ద్వారా జనాల దగ్గర నేను డబ్బులు దండుకోవాలా, నేను సంపాదించుకోవాలా. ఒక ఆయన ఎవడ అన్నాడు, మీలాంటాడు ఒక ఆయన, మీకు బాగా డబ్బులు సంపాదించాలని ఓ సాయిబాబా గుడి కట్టండి, ఈ యదవాళ్ళంతా వచ్చి డబ్బులు వేస్తూ ఉంటారు. సాయిబాబా గుళ్ళు గవర్నమెంట్ పరిధిలోకి రావు, బాగా మీరు సంపాదించుకోవచ్చు. ఇప్పుడు ఇస్కాన్ ఉంటుంది. ఇస్కాన్ ఇది గవర్నమెంట్ ఆథరైజ్డ్, అంటే మా గవర్నమెంట్ ఇస్కాన్ వాళ్ళు మందిరాలు కట్టుకుంటే డబ్బులు దండుకోవచ్చు. అదే మీరు ఎవరు పడితే వాళ్ళు డబ్బులు దండుకోవడానికి ఉదాహరణ మీరు ఫ్యాంప్లెట్ వేసుకుని నేను మందిరం కడుతున్నా అని డబ్బులు దండుకుంటూ ఉంటారు అనుకోండి, వెంటనే పోలీసు అడుగుతాడు, ఎవడిచ్చాడు నీకు పర్మిషన్, ఎక్కడ కడుతున్నా పట్టుబడిపోతారు. కానీ ఇస్కాన్కి పోలీసులు అట్లా అడగడానికి లేదు. ఇట్ ద గవర్నమెంట్ ఆథరైజ్డ్. గవర్నమెంట్ ఇస్కాన్ సంస్థ పనులు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చూస్తాం. ఇస్కాన్ భక్తులు వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళ పనులు. ఇట్ ఇస్ ఎ గుడ్ ఆర్గనైజేషన్. ఎందుకు గవర్నమెంట్ సిమి ఆర్గనైజేషన్ బ్యాన్ చేసింది, ఎందుకు గవర్నమెంట్ పిఎఫ్ఐ బ్యాన్ చేసింది, ఎందుకంటే అవన్నీ డేంజరస్ ఆర్గనైజేషన్. అవి కూడా డబ్బులు దండుకుంటాయి, కానీ ఎలా ఒక హార్మ్ఫుల్ హిందువుల్ని ఎలా నాశనం చేయాలా ఇటువంటి ఉద్దేశాలతో అది ఎట్లా అంగీకరిస్తారు. ఎవరు బతుకు వాళ్ళు బతకచ్చు. కాబట్టి గవర్నమెంట్ ఇస్కాన్కి మీరు ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళని మీరు నమ్మించి డబ్బులు తీసుకుంటే మాకే అభ్యంతరం లేదు. ఎందుకంటే మీ ఉద్దేశాలు సమాజానికి ఉపయోగపడే విధంగానే ఉన్నాయి.
సో నేను చెప్పాలన్న విషయం, ఆ గాలంతో మనం బకెట్ బయటికి తీస్తాం. ఆ రకంగా భగవంతుడు కృష్ణుడు ఆయన మనుషులు రకరకాలుగా ఉంటారు. సో భగవంతుని అర్థం చేసుకోవడం అంత చులకనైనటువంటి, ఇట్ ఈజ్ నాట్ ఎ చీప్ థింగ్. మీరు పిహెచ్డీ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈ ఊళ్ళో ఎంతమంది పిహెచ్డీ చేశారు? ఎంతమంది ఇంజనీర్లు అయ్యారు? ఎంతమంది డాక్టర్లు అయ్యారు? నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఊళ్ళో తిరిగి లెక్క పెట్టరండి. మీరు ఊళ్ళోకి పోయి సుఖదేవ స్వామిలాగా ఎవరు రోజు 3 గంటలకు నిద్ర లేస్తాడు, ఎవడు టీ కాఫీ లేకుండా ఉల్లిపాయలు లేకుండా రోజంతా ఇన్ని గంటలు భజన చేస్తాం. ఇక ఎవడు దొరకడు. నేను చేసిన ఫాలోవర్స్ 4 అయితే తప్పితే ఇక బయట ఎవడికి దొరకడు మీకు. అంటే నిజంగా కృష్ణ భక్తుల్ని ఈ ప్రపంచంలో చూడడం. ఇప్పుడు ఈయన కూడా 10 నెలల నుంచి వస్తున్నాడు, ఏం చేయడు, వస్తూ కూడా మారలేకపోతున్నాడు. ఎందుకంటే మనకు ఆ పట్టుదల లేదు, లేదా మన మనసు సహకరించడం లేదు. లేదా ఎందుకు వస్తున్నాడు ఆయన తెలియాలి. ఇక్కడ వచ్చి అమ్మాయిలు చూడడానికి వస్తున్నాడా, ఇక్కడ వచ్చి ప్రసాదం తినడానికి వస్తున్నాడా? అయినా భక్తి కోసం వస్తే ఆయనలాగా మారుతాడు. దానికి ఆయన వచ్చాడు, ఏంది అసలు దేవుడు ఏంది, అది ఇది అది ఆయన కరెక్ట్గా ఇస్కానాల్లో దేవ గుడ్ ఫిలాసఫీ, దేవ డీసెంట్ లైఫ్ స్టైల్, చక్కటి అలవాట్లు, చక్కటి సిద్ధాంతాలు. తర్వాత వాళ్ళ జీవితం చూస్తే వాళ్ళు సాటిస్ఫైడ్. ఐ ఆల్సో వాంట్ దట్. ఆయన కూడా జపం చేయడం ప్రారంభిస్తాడు, ఆయన కూడా అనుభవం కలుగుతుంది. ఆల్రెడీ దిస్ ఈజ్ మై వే. నేను కృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్టుగా నేను కృష్ణ భక్తిని చేసుకోవాలి. దానివల్ల ఈ జీవితంలో నా తర్వాత జన్మ, నేను పెద్ద వాళ్ళని కలుసుకున్నప్పుడు చెబుతూ ఉంటాను, మీరు ఏమన్నా చేసుకోండి సార్, మీ లైఫ్ ఫెయిల్యూర్ కాబోతుంది. ఎందుకంటే మీరు జీవితంలో వెతికే 3 ప్రతి మనిషి వెతుకుతున్నాడు. ఆనందం వెతుకుతున్నారా లేదా? అందరూ ఆనందం వెతకనటువంటి వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? అందరూ కూడా ఆనందాన్ని వెతుకుతున్నారు. ఎలా నేను ఆనందంగా ఉండాలి, జాయ్ఫుల్గా ఉండాలి, మస్తీ ఖుషి ఆనందాన్ని అందరు. కానీ మీరు కృష్ణ భక్తి చేస్తే కానీ మీకు ఆనందం దొరికే అవకాశం లేదు. టేక్ ఇట్ ఫ్రమ్ మీ. మీరు మీ కాగితం మీద రాసుకోండి. ఈ స్వామి చెప్పేస్తున్నాడు, ఐఎమ్ మేకింగ్ ఏ స్టేట్మెంట్, నా స్టేట్మెంట్ కాదు, భగవద్గీత అంతా చదివి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాం. కృష్ణ భక్తి చేయకుండా మీరు జీవితంలో నిరంతరం ఆనందంగా ఉండే అవకాశం లేనే లేదు. ఒకటి అంటే ఐఎమ్ గివింగ్ పబ్లిసిటీ, మీరు కొద్దిగా దీన్ని తెలుసుకోండి. నేను ఇటు అన్నాంటే మీరు అంటారు, సో లెట్ మీ గోయింగ్ టు ది డీటెయిల్స్. ఒకటి. రెండోది, మీ జీవితం ఫెయిల్యూర్. మీరు జీవితంలో మీరు మీ వచ్చే జన్మ గురించి మీకు ముక్తి అనేటువంటిది కలిగే అవకాశమే లేదు. మీ కోరికలన్నీ ఎక్కడుంటే ముక్తి ఏం కలుగుతుంది? మీ కోరికలన్నీ మన ఇల్లు, మన ఆస్తులు, మన లైఫ్ స్టైలు అంతా ఈ శరీరానికి సంబంధించి. ముక్తి అంటే ఎప్పుడైతే మీకు నేను శరీరం కాదు, నేను ఆత్మని, నేను ఈ కుళ్ళు కొట్టే కంపు కొట్టే ఈ శరీరంలోకి ఎందుకు వచ్చేసాను, దేవుడి దగ్గర మనిషిగా పుట్టాను. మనిషిగా పుడితే దేవుడిని పొందొచ్చు. వాళ్ళు కుక్కకు కూడా అది దానికి గజ్జి దానికి కుంటుకుంటూ తిరుగుతూ ఉంటుంది. పాపం దానికి భగవద్గీత తెలుసుకునే అవకాశం లేదు. కానీ మనకి జీవితంలో కష్టాలు దుఃఖాలు ఉంటే ఎందుకు బాబు దీని నుంచి ఎట్ట బయటపడాలి? దరిద్రమే భగవద్గీత, భక్తి. పోవచ్చు, ఇక్కడి నుంచి వైకుంఠానికి పోవచ్చు. కాబట్టి ముక్తి అనేటువంటిది మనుషులు ప్రతి ఒక్కరు ఈ జీవితంలో ముందు వెనక నాకు ఈ జన్మ ఇంకా నాకు వద్దు బాబోయ్, ఈ ఈ ముసల్తనాలు, ఈ రోగాలు, ఈ యాక్సిడెంట్లు నాకు వద్దు అని అంటారు. ముక్తి కావాలని మీరు ఎవరైతే నాకు నొప్పి వద్దు, నాకు రోగం వద్దు, నాకు ముసల్తనం వద్దు, కానీ నేను తప్పించుకోలేదు. కానీ తప్పించుకోవాలంటే మీరు కృష్ణ భక్తిలోకి రావాలి. కాబట్టి మీరు ముక్తి కావాలంటే అదే మీరు జీవితాన్ని ఆలోచిస్తే
ఏంది నా బతుకు, ఎన్నేళ్ళు మీకు వయసు, 30 ఏళ్ళు 35 ఏళ్ళు అనుకోండి. అడిగి ఏజ్ 35 40 40 ఏళ్ళు మీకు తెలివితేటలు పనిచేస్తానేమో. 40 ఏళ్ళ నుంచి తింటుందా పండుకుంటే ఏంది నా బతుకు ఇంతేనా. తర్వాత ఇది కూడా ఆగిపోతుంది, నిద్ర సరిగ్గా పట్టదు. తర్వాత మీరు తిన్నది అరగదు. ఇప్పుడు తిన్నట్టుగా మా వయసులో మీరు తినలేరు, ఇప్పుడు మీరు తింటున్నట్టుగా మా వయసులో తినలేరు. ప్రతిదీ నేను చూసుకోవాలి. తెలుసో తెలీదు, నా వయసులో నేను ఏ విధంగా యాక్టివ్గా ఉన్నానో ఆ విధంగా ఇష్టం వచ్చినట్టు బతుకుంటే ఇట్లా ఉండే అవకాశం లేదు. ఆయన నా శరీరానికి ఇటువంటి ఆహారం తింటే నేను సోమరిపోతులో లేకుండా యాక్టివ్గా ఉండగలుగుతాను. ఇటువంటి ఆహారం తింటే నేను చక్కగా యాక్టివ్గా ఉంటాను. మేము ఇంతకుముందంతా తినేవాళ్ళం. ఎన్ని గులాబ్ జాములు తిన్నాము, ఎన్ని జిలేబీలు తిన్నాము, అంతా పోయింది. ఇప్పుడు దూరం నుంచి అవుతున్నాం. ఇట్లాంటి వాళ్ళు మా రూమ్కి వస్తే వాళ్ళకి ఇస్తూ ఉంటాం. అయ్యా తినే వయసు లేదు, నువ్వు తినవేయాలి అన కదా. తినే వయసు మీద మీరు తినండి. మేము దానికి దూరం నుంచి దండం పెట్టి ఇది ఇంకా మా ఆహారం కాదు ఈ వయసులో. మీరు డయాబెటీస్ వస్తే మీ రోజు రోగాలు, డాక్టర్లు, లేకపోతే మీరు యాక్టివ్గా ఉండలేరు. పాయింట్ వచ్చి ఇక్కడ కృష్ణుడు భగవద్గీతలో ఆయన ఈ సంసారాన్ని సృష్టించాడు. అది ఆయన సృష్టించడానికి మనం మన తప్పుడు కోరికలతో ఆయన్ని బలవంతం చేసాం. భగవంతుడు ఆయన సృష్టించుంటే ఈ జగత్తుని మనం బయటకు నా దగ్గరకు వచ్చాను ఎందుకంటాడు కృష్ణుడు. భగవద్గీత మెసేజ్ అంటే తెలుసా, ఈ సంసారంలో ఉండమాక నా దగ్గరకు వచ్చాయి అంటే దానిలో మరి భగవంతుడు ఎందుకు సృష్టించాడు? ఆయన దగ్గర పోనంటారు కాబట్టి సృష్టించాడు. యూ నాన్ సెన్స్, యూ డోంట్ వాంట్ టు కమ్ టు మీ, ఆల్రెడీ స్టే హియర్. వేసుకో, నీ ట్రయల్స్ వేసుకో, నీ ప్రయత్నాలు నువ్వు చేసుకో. భగవంతుడు మన కోసం ఈ సంసారం ఏర్పాటు చేశాడు. ఆయనకి ఇష్టం లేదు. గవర్నమెంట్ జైళ్ళు పెడుతుంది. గవర్నమెంట్ జైలు పెట్టి అందరూ జైలుకి రండి అందుకోసం పెడుతుందా? గవర్నమెంట్ తెలుసు కొంతమంది మనం చెప్పినట్టుగా చట్టాలను పాటించరు. అటువంటి యథాలను తీసుకొచ్చి జైల్లో పారేయాలి. గవర్నమెంట్ జైల్లో పెట్టి మిమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేయట్లా, కమ్ ఎవ్రీబడి టు ది జైలు. గవర్నమెంట్ జైలు పెట్టామని చేస్తే డోంట్ కమ్ టు జైలు. గవర్నమెంట్ జైలు పెట్టి మీరు ఈ విధంగా బతకమాకండి, బతికితే బలవంతంగా మేము జైల్లో పడేయాల్సి వస్తుంది. అంతే కదా, జైల్లో పెడతాం. అంటే గవర్నమెంట్ చెప్పినట్టు విననటువంటి వాళ్ళని బలవంతంగా తీసుకొచ్చి పడే జైలు పెట్టారు. గవర్నమెంట్కి తెలుసు మనం చెప్పినవిలో కొంతమంది వినరు, వాళ్ళు మోసం చేయడానికి చూస్తారు. అటువంటి పడి దీనిలో పడేస్తే మిగతా వాళ్ళు బాగుపడతారు. ఒరే ఆ పని చేస్తే మనం జైలుకి పోవాల్సి వస్తుంది. కాబట్టి భగవంతుడు ఈ భౌతిక జగత్తుని ఆయన ఏదో ఇక్కడ మనం సుఖపడ్డానికని ఇక్కడ మంచిదని ఆయన లేదు. ఇది ఒక జైలు. జైలు ఆల్వేస్ నాట్ ఎ గుడ్ ప్లేస్, ఇక యూ డోంట్ హ్యావ్ ఫ్రీడమ్, ఇక స్వేచ్ఛ అనేది ఉండదు. అంటే ఇక్కడ భగవంతుడు ఆయన ఎలా ఈ పిల్లాడు డ్రగ్స్ తీసుకోవడం ప్రారంభిస్తాడు, లేదా మీ పిల్లాడు సెల్ ఫోన్ ఎడిక్ట్ అవుతాడు. మీరు ప్రయత్నం చేస్తారు లేదా వీడిని ఎట్లా పనికి మాలినాడికి బతుకుతున్నాడు, ఎట్లా వీడిని దీన్ని బయటికి తీసుకొచ్చి ప్రయోజనం తన పని దాన్ని సంపాదించుకుంటూ వాడు బతుకాడు చెడిపోయి బతుకంతా మీకు భారంగా తయారవుతాడు కదా. గమనించుకుంటారు వీడు ఏమైనా సెల్ ఫోన్కి ఎడిక్ట్ అవుతున్నాడా, వీడు ఏమైనా తప్పుడు స్నేహాల్లో పడి ఏమైనా మాదక ద్రవ్యాలు ఇలాంటి అలవాట్లో పడుతున్నాడా గమనిస్తారు కదా పిల్లలు. తరంగా భగవంతుడు ఆయన ఈ సృష్టిని చేసి ఎలా ఈ తుంటరి, చిలిపి, మొండి, తర్వాత తప్పుడు ఉంటారు, ఇట్లాంటి వాళ్ళందరినీ ఇక్కడ పెడతాడు ఆయన.
ఇక్కడ మనమంతా కూడా నేరస్తులే. మనం అనుకోక ఇప్పుడు నేను భక్తుడిని ఇప్పుడు అయ్యాను. ఇంతకుముందు నేను కూడా మీలాగే కదా, మళ్ళీ ఒక గురువు దగ్గరికి జ్ఞానం కలిగి అట్లా అర్థం లేకుండా బతకడం మంచిది కాదు. ఒక పద్ధతిలో ఒక ఉద్దేశంతో బతకడం మంచిది, దారి మార్చుకున్నాం. కాబట్టి ఇక్కడ భగవంతుడు ఆయన మనల్ని ఈ జైల్లో పెట్టి ఆయన మనకి అవకాశాలు ఇస్తూ ఉంటాడు. ఆయన వస్తాడు, ఆయన తన మనుషులను పంపిస్తూ ఉంటాడు. ఆయన ఎవరికో లోపల నుంచి మోటివేట్ చేసి ఇట్లా పుస్తకాలు పంచిపెట్టండి, భగవద్గీతలు ప్రజల మధ్యలో తీసుకెళ్ళి. అంటే భగవద్గీత ఎగబడికొనే పుస్తకం ఏం కాదు. భగవద్గీత పెట్టి జనాలంతా ఓ అని కనీసం హిందువులంతా వచ్చేసుకుంటున్నారే. నేను ఒక గంట సేపు మాట్లాడితే కానీ మీరు చిన్న పుస్తకం తీసుకోరు. మీకు ఇంట్రెస్ట్ లేదు దీనిలో. నేను ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలంటే నేను మిమ్మల్ని కన్విన్స్ చేయాలి. ఈ పుస్తకాలు అమ్మాలంటే ఎంతో మనం ప్రయాసపడాల్సి ఉంటుంది. అప్పుడు జనానికి ఓహో ఈ పుస్తకం నాకు మంచిగా చేస్తుంది. నేను ఏదో నా బుద్ధిని బట్టి ఆ ఫిలింఫేర్ పుస్తకాలు, ఆ న్యూస్ పేపర్లు, ఆ నవళ్ళు కొంటున్నా. లేదు ఈ స్వామి నాతో ఒక అరగంట మాట్లాడి మీరు నిజంగా ఇటువంటి పుస్తకాలు చదివితే మీరు ఆనందంగా ఉంటారు జీవితంలో. లెట్ మీ ట్రై, చదువు, దీనిలో ఏముంది. బట్ ఇక్కడ మనం ఈరోజు చెప్పుకునే విషయం 4వ అధ్యాయం ఈ కర్మయోగం. రకరకాల కర్మలు చేస్తూ ఉంటారు మనుషులు. భగవంతుడు గాలం వేసి కర్మల ద్వారా కూడా మనిషి నిజంగా మీరు చేసే కర్మకి దేవుడికి ఏం సంబంధం లేదు. భగవద్గీత చదివి నాలాంటి వ్యక్తి మీరు ఎన్నుకున్నారు. మీరు నిజంగా మీరు కర్మ చేయాలంటే నా దగ్గరికి వచ్చి స్వామి మీరు నా స్వభావాన్ని నా అలవాట్లను చూసి నేను ఏ పనికి వస్తాను. నేను డాక్టర్ని, కానీ ఇప్పుడు నేను డాక్టర్గా బతకటం లేదు. నేను ఒక బ్రాహ్మణ్ లాగా బతుకుతున్నా. బ్రాహ్మణ్ అంటే ప్రచారం చేస్తాడు. ఆయన తను ఆచరించి ఇతరులకు మీరు కూడా చేయండి అంటాడు. తను ఆచరించి ఇతరులకు మీరు కూడా చేయండి. తర్వాత తన మీకు నచ్చజెప్పి కాబట్టి ఇది మీరు చేయడం అవసరం. ఇది బ్రాహ్మలేకపోయి బ్రాహ్మడు అంటే అదేం కులమేం కాదు. ఎవడైతే స్వయంగా ఆధ్యాత్మిక జీవితాన్ని అభ్యసిస్తూ ఉంటాడో, ఎవడైతే మనిషిగా పుట్టిన వాళ్ళందరికీ ఆధ్యాత్మిక జీవితం అవసరం అని కన్విన్స్ అయ్యి తాను బతుకుతో ఇతది అంటే ఇట్స్ ఎ టఫ్ లైఫ్. మీరేదో బాటనీ ప్రొఫెసర్ లాగా, జువాలజీ ప్రొఫెసర్ లాగా మీరు సాయంత్రం పూట క్లబ్కి పోయి తాగేసి ఉదయం పూట మీ కాలేజీకి పోయి బాటనీ క్లాస్ ఇచ్చి, నాట్ లైఫ్ లైక్ దట్. మీరు స్వయంగా ఆచరించాలా ఈ సబ్జెక్టు. ఆధ్యాత్మిక సబ్జెక్టు వరకు మీరు ఆచార్యుడిగా ఉండాలి. ఆచరించి మాట్లాడితేనే మీరు ఈ సబ్జెక్ట్ని ఇతరులకు చెప్పగలుగుతారు. కానీ బాటనీ జువాలజీ దానికేం సంబంధం లేదు. మీ ఆచరణ ఏదో ఉంటుంది. మామూలు బాటనీ జువాలజీ చదివితే వాటిలో కూడా లైఫ్ ఉందని మీకు తెలుసు. లైఫ్ సైన్సెస్. ఫిజిక్స్ ఈజ్ నాట్ లైఫ్ సైన్సెస్, కెమిస్ట్రీ ఈజ్ నాట్ లైఫ్ సైన్సెస్, బట్ బాటనీ ఈజ్ లైఫ్ సైన్సెస్, జువాలజీ ఈజ్ లైఫ్ సైన్స్, బయాలజీ, మెడికల్, లైఫ్ సైన్స్. మీరు వ్యక్తులతో, జీవాలతో డీల్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ భగవంతుడు ఆయన కర్మలు చేసేవాళ్ళు మీరు రకరకాల కర్మలు చేస్తున్నారు. ఆ కర్మలకి దేవుడికి లింక్ ఏం లేదు. మీరు మీకు తోచినట్టుగా బతుకుతున్నారు. మీరు ఉదాహరణకి మీరు గెస్ట్ హౌస్ నడుపుతూ ఉంటారు కదా. ఆ గెస్ట్ హౌస్లో ఉండడానికి వచ్చేవాడు ఈ అమ్మాయిని తీసుకొచ్చి ఉంటున్నాడు,
ఎందుకుంటున్నాడు ఆయన చూస్తారు మీరు అప్పుడప్పుడు చూడాల్సి వస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ ఎ క్రిమినల్ కేస్ మీరు అనవసరంగా మీరు కూడా ఇరుక్కుంటాడు వాడు. మీరిద్దరికి అంటే మీరు ఏమన్నా మీ గెస్ట్ రూమ్లో ఏమైనా మగవాడు ఆడ వస్తే ఇప్పుడు డీటెయిల్స్లోకి పోతారా పోరా, ఏం సార్ మీరు భార్యాభర్తలా అడుగుతారు కదా విషయాలు, అడగరా? అడుగుతారా? అడగాల్సి వస్తుంది. అప్పుడప్పుడు ఏదైనా అక్కడ స్కామ్ జరిగి ఆ తర్వాత అమ్మాయిపై పోలీసులు కంప్లైంట్ చేస్తే వాడు పలానా గెస్ట్ హౌస్లో పిలుస్తారు, బుకింగ్లు చూపించు, వాడు ఆధార్ కార్డు చూడకుండా వీడు అన్ని చోట్ల ఇట్లాంటి పనులు చేస్తుంటే ఎందుకు నువ్వు ఆధార్ కార్డు? ఇట్ ఆల్ బికమ్స్ నెసెసరీ నవ్ డేస్. కాబట్టి కర్మలు చేస్తూ ఉంటారు. మనం ఆ విధంగా కర్మలు చేసేప్పుడు చూడవలసి ఉంటుంది. మాలాంటి ఎక్స్పర్ట్ పీపుల్ ఎలాంటి వ్యక్తులు కర్మలు చేస్తున్నా ఎలా వీళ్ళని మెల్లిగా భగవంతుడితో కనెక్ట్ చేయాలా. ఎందుకంటే నాకు భగవద్గీత నాలెడ్జ్ ఉంది. మెల్లిగా మీరు ఎందుకు ఈ విధమైన కర్మలు చేయాలా, నేను ఎంతమందిని మాంసాహారం నుంచి బయటికి తీసుకొచ్చా, ఎంతమందిని సారాయి నుంచి బయటికి తీసుకొచ్చా నా 40 ఏళ్ళ జీవితంలో, ఎంతమంది సిగరెట్ల నుంచి సినిమాల నుంచి, ఎంతమందిని తప్పుడు అలవాట్లు కాకపోవచ్చు కానీ వాళ్ళు వేస్ట్గా బతుకుతున్నారు, నవలలు చదువుకుంటారు, సినిమాలు, మాంసాహారం. కానీ అది కూడా తప్పే. ఎందుకంటే మీరు సంసారంలో ఇరుక్కుపోతున్నారు. మీరు ఏ విధంగా బతకాలంటే మీరు చేసే పనులు ఆలోచనలు మిమ్మల్ని బయట పెట్టాలి సంసారం నుంచి. దానికి ఆ విధంగా ఆలోచించాలి, ఆ విధంగా పనులు చేయాలి. కాబట్టి ఇక్కడ భగవంతుడు భగవద్గీత మొదటి 6 అధ్యాయాలని కర్మయోగం, కర్మయోగంలో లెవెల్స్ చదువుతున్నాడు. ఒక వ్యక్తిని మీలాంటి కొత్త వ్యక్తిని నేను కలుసుకుంటా, మాట్లాడిన తర్వాత మీరు సడన్గా గెస్ట్ హౌస్ పని వదిలిపెట్టేది ఏం లేదు. మీరు ఇప్పుడు దాకా మీకుండే అనుభవం అదే ఉంది కదా. కాబట్టి నేను మీలాంటి వాళ్ళని భక్తులకు తీసుకురావాలంటే వెంటనే ప్రొఫెషన్ మార్చేయండి సార్ అంటే నా దగ్గరికి మళ్ళీ రెండో మాట రారు ఇక్కడికి. ఈడేది మన బతుకుతో చెలగాట వాడుతుంది, ఎట బతుకుతా ఆయన తెలుసా తెలీదు, నాకు పెళ్ళాం పెట్టుకున్నారు, సడన్గా క్లోజ్ యువర్ గెస్ట్ హౌస్ అంటే స్టాప్ కమింగ్ టు దిస్ కాన్ అంటారు. అంటే నేను చేయాలా తెలియగా నీ కర్మల్ని సడన్గా మార్చకూడదు. అది కృష్ణుడు భగవద్గీత ఏం చెబుతున్నాడు, నువ్వు కర్మలు చేసేప్పుడు ముందర ఆయన ఏమంటున్నాడు, నువ్వు తప్పుడు కర్మలు, మాంసం దుకాణం నడపడం, సారాయి దుకాణం నడపడం, దాన్ని మార్చగలిగితే ఒకటి. రెండోది ఆసక్తి లేకుండా మీరు సారాయి దుకాణం, మాంసం దుకాణం నడపడల్లా మామూలుగా లెక్చరర్గా బతుకుతున్నారు, ఏదో మీరు ఫ్యాన్సీ షాప్ పెట్టుకున్నారు, ఏదో లాండ్రీ షాప్ పెట్టుకున్నారు, సంథింగ్, దానిలో తప్పేం లేదు, నథింగ్ రాంగ్ దేర్. కానీ మీ మానవ జన్మ వయసుతో పాటు దేవుడికి దగ్గర అవటం లేదు. ది ప్రాబ్లం ఇస్ దేర్. కాబట్టి మిమ్మల్ని ఎట్లా అంటే ఆసక్తి లేకుండా కర్మ చేయడం, ఫలితాన్ని భగవంతుడికి ఇవ్వడం. లెవెల్స్ చూడండి. ఒకటేమంటున్నాడు, తప్పుడు వ్యాపారం, అది నువ్వు జనాల్ని పాడు చేస్తున్నావు దాని నుంచి, కాబట్టి నువ్వు ఇంకో రకంగా వ్యాపారం చేసుకో, సంపాదించుకో. ఐ విల్ స్టాప్ ఇన్ 2 minutes. రెండో లెవెల్లో నువ్వు బాగానే ఉంది నీ వ్యాపారం, కానీ నువ్వు డబ్బు పిచ్చిలో పడిపోయినావు, కానీ ఈ డబ్బును నువ్వు అనుభవించలేవు, చచ్చేప్పుడు నీతో పట్టుకెళ్ళలేవు. కాబట్టి ఆలోచించు. సెకండ్ స్టేజ్. మూడో స్టేజ్లో నువ్వు నీ నేచర్ కంప్యూటర్ ఇంజనీరు, సాఫ్ట్వేర్ ఇంజనీరు, అది ఇది అయితే నీ ఫలితాన్ని దేవుడికి ఇవ్వచ్చు. కొంత ఫలితం నువ్వు అనుభవించు, కొంత దేవుడికి. లెవెల్స్ మారుస్తున్నావు. తర్వాత నువ్వు చక్కగా ఉంటున్నావు, తింటున్నావు, నువ్వు ఎందుకు పోగు చేసుకుంటూ పోతున్నావు? వై డోంట్ యు వర్క్ ఫర్ గాడ్? ప్రజల కోసం, దేవుడి కోసం ఎందుకు పని చేయట్లేదు మీరు? ఎందుకంటే అన్నీ ఉన్నాయి. ఉదాహరణకు ఒక టు క్లోజ్ ది క్లాస్, మీరు మీ దగ్గర అంబానీలు, టాటాలు, బిర్లాలు కోట్ల కోట్ల డబ్బులు ఉన్నాయి. 1 minute
class will be over. Just 1 minute. I have to come to a conclusion. No? Wind up the class అంటారు, వైండింగ్ అప్. కాబట్టి ఇక్కడ భగవంతుడు చెప్పేది ఎలా మెల్లిగా కర్మలు చేస్తూనే గురువు యొక్క మార్గదర్శనంలో మెల్లిగా మన లెవెల్స్ మారుతాం. మెల్లిగా మనం ఏ విధంగా ఏ కర్మలు చేయడం వల్ల మనకి భగవంతుడి మీద మనకి ఆసక్తి కలుగుతుంది. లాస్ట్లో వచ్చి భగవంతుడు చెప్పిన కర్మలు చేయాలా. భగవంతుడు బ్రాహ్మణులు ఏం కర్మలు చేయాలా, క్షత్రియులు ఏం కర్మలు చేయాలా, వైశ్యులు ఏం కర్మలు చేయాలా, శూద్రులు ఏం కర్మలు చేయాలా, ఎవరిని శూద్రుడు అనాలా, ఎవరిని క్షత్రియుడు. సో ఆల్ ది సైన్స్ ఈజ్ దేర్. సో భగవద్గీత ఈ వేరు అధ్యాయాల్లో భగవంతుడు మనుషుల్ని తన దగ్గరికి తీసుకురావడానికి ఆయన గాలం వేస్తున్నాడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాదకి